ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. అక్క, ఎక్కడికక్క? గోదాట్లోకి వస్తావా? అదేంటక్క అలా అంటావు? ఏదో బయటికి వెళ్తున్నావు కదా, ఎక్కడికి అని అడిగాను. ఓ ఓ నీకు చెప్పి వెళ్ళాలి కదా. అమ్మా మహతల్లి, నేను జాన్ మోడలింగ్ ఆఫీస్కి వెళ్తున్నాను. నా కెరియర్ బిల్డ్ చేసుకొని వస్తాను. అక్క ఒక్క నిమిషం. ఏంటి? అదే అక్క, నువ్వు మోడలింగ్ మిస్ ఇండియా అంటూ తిరగడం నాన్నగారికి ఇష్టం లేదు కదా. సో వాట్? అందుకని ఇక నువ్వు ఆ ప్రయత్నాలు మానేస్తే నాన్న ఆత్మ సంతృప్తి పొందుతుంది. ఆత్మల సంతృప్తులు దెయ్యాల సంతృప్తులని నేను నా కెరీర్ని పాడు చేసుకోను. అయినా డాడ్ బ్రతుకున్నప్పుడే తనకిష్టం లేదని తెలిసి కూడా నేను ఈ పని చేశాను. ఇప్పుడు ఆయన లేడు, ఇక ఎందుకు ఆగుతాను? లుక్, నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. నేను వాటిని రీచ్ అవ్వాలి. నాన్న కోసమో ఇంకెవరి కోసమో నేను నా ఇష్టాల్ని నేను మానుకోను. ఇంకోసారి నన్ను కంట్రోల్ చేయాలని చూడకు. కావాల్సొస్తే చచ్చిపోయిన నాన్న కోసం నువ్వు త్యాగాలు చేయి, తన్నులు తిను. అంతేకాని నాకు సలహాలు ఇవ్వకు, అర్థమైందా? ఏంటి సౌమ్యం ఇది? ఎందుకు సౌందర్య మనుషులను వాళ్లల్లో ఉన్న ఎమోషన్ని అర్థం చేసుకోదు? అక్క చాలా మొండిదత్తయ్య. తనకంటూ ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటుంది. కానీ ఆ ప్రపంచం అనుకున్నంత అందంగా ఉండదు అని తెలియడం లేదు. నాన్న ఉన్నన్ని రోజులు ఈ విషయం చెప్పడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఎప్పుడూ వినలేదు. పైగా అమ్మ కూడా కూతురు కోరుకునేది దక్కాలన్న ఆలోచనతో ఉండడంతో అక్క ఇలా మొండిగా తయారైంది. కానీ ఏ రోజుకైనా అక్కలో మార్పుని తీసుకురావాలత్తయ్య. తీసుకొస్తాను. నాన్న కోరుకున్నట్టు అక్క పెళ్లి జరిపిస్తాను. నీ ఆశయాలకి ఆలోచనలకి నేనెప్పుడూ తోడుగా ఉంటానమ్మా. సరే అత్తయ్య, నేను బయటికి వెళ్తున్నాను. ఈరోజు కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. భగవంతుడా, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. నా పేరు వసంత్, జర్నలిస్ట్ని. ఈరోజు మేనేజర్ అపాయింట్మెంట్ ఉంది, జాబ్ ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఒక్క నిమిషం సార్. సార్, మిస్టర్ వసంత్ అట, జర్నలిస్ట్ అట, మీ అపాయింట్మెంట్ కోసం వచ్చారు. అలాగే పంపించండి. ఓకే సార్. సార్ వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నారు. వీళ్ళందరినీ దాటుకుని నా వరకు జాబ్ వస్తుందా? ఇక్కడ ఎవరి అవసరాలు వాళ్ళవే, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకుంటుంది. ఇంతమంది ఉద్యోగం కోసం వస్తుంటే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ సంయుక్త ఎవరు? నేనే. ఆయిషా, హలో. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్, బాగున్నాను. జాన్ ఎక్కడున్నాడు? జాన్ కాదు మేడం, జాన్ సార్ అనండి. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు జాన్ సార్ చాలా బిజీగా ఉన్నారు, కలవడానికి కుదరదు. హాయ్ జాన్.
ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. హలో సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, ప్లీజ్ కమ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. సార్, దిస్ ఇస్ మై ప్రొఫైల్. మీ వర్క్స్ అవి చూస్తుంటే చాలా ఇంప్రెసివ్గా ఉంది మిస్టర్ వసంత్ సార్. చూడు వసంత్, ఇంతకుముందు మీరు చేసిన అసైన్మెంట్ చూస్తుంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నిజాన్ని నిర్భయంగా పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్న మీ తెగింపు, ఎదురుగా ఉన్నది ఎంతటి వారైనా తప్పు చేస్తే నిలదీయాలన్న మీ నిజాయితీ, జర్నలిజం కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టే మీ ధైర్యం, ఇవన్నీ నాకు నచ్చాయి. థ్యాంక్ యూ సార్. కానీ ఈ ఉద్యోగాన్ని మీకు ఇవ్వలేను వసంత్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సార్, దిస్ ఇస్ సంయుక్త, డాటర్ ఆఫ్ భరద్వాజ్. వెయిట్. ఏమైంది సార్? భరద్వాజ్ అంటే ఇల్లు కట్టిస్తానని జనాల్ని మోసం చేసి సూసైడ్ చేసుకుని చనిపోయారు. మీరు అతని డాక్టరా? అవును సార్, నేను భరద్వాజ్ గారి కూతుర్ని. కానీ అందరూ అనుకుంటున్నట్టు మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు. నో, తప్పు చేసిన ప్రతి వాళ్ళు చెప్పే మాటే ఇది. అసలు నీ కండక్ట్ సరిగ్గా లేదు. అలాంటి ఫ్రాడ్ కూతురికి మా కంపెనీలో ఉద్యోగం ఇస్తే మా రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నాకెందుకు ఈ ఉద్యోగం ఇవ్వడం లేదని నువ్వు అనుకోవచ్చు, రైట్? నీలాంటి నిజాయితీపరుడు, ధైర్యం కలవాడు మాలాంటి మీడియా సంస్థల్లో పనిచేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ వాటితో పాటు ప్రెషర్స్, థ్రెటన్స్ కూడా వస్తాయి. పైగా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఆఫీసర్లతో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. అది మా మీడియా సంస్థకు ప్రమాదం కావచ్చు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం. కానీ నాకు మీ మాటలు విన్న తర్వాత ఒకవేళ మీరు నాకు జాబ్ ఇచ్చినా నేను చేయలేను సార్. షాక్ అయ్యారా? చెప్తాను వినండి. మీరు ఒక మీడియా సంస్థలో ఉండి న్యూస్ని, అందులోని నిజాన్ని ప్రజలకి ఎలా చెప్పాలి, ఎవరు అవినీతి పరులు, ఎవరు నిజాయితీ పరులని ఎలా కన్వే చేయాలని ఆలోచించాల్సింది పోయి రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, ఆఫీసర్ల బెదిరింపులు, బడాబాబుల పైరవీల గురించి ఆలోచిస్తున్నారు. అది జర్నలిజం ఎలా అవుతుంది సార్? మీరు చెప్పింది జస్ట్ రిపోర్టింగ్ మాత్రమే. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు ప్రజలకు చెప్తున్నారు. అది నా వల్ల కాదు సార్. థ్యాంక్ యూ సార్, వస్తాను. ఒక్క నిమిషం వసంత్. నువ్వు అన్నది నిజమే. మేము రిపోర్టింగ్ మాత్రమే చేస్తున్నాం, కాదనడం లేదు. నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు నీలాగే ఆలోచించేవాడిని, నీలాగే ఆవేశపడేవాడిని. కానీ రాను రాను నాలో ఆశ పెరగడం, మీడియా సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం, దాన్ని కాపాడుకోవడం కోసం ఇవన్నీ చేయక తప్పడం లేదు. కానీ నా దగ్గర నువ్వు కాదనలేని ఆఫర్ ఒకటి ఉంది. వింటానంటే చెప్తాను. ఏంటో చెప్పండి సార్. నీలాంటి వాడు ఆఫీషియల్ ఎంప్లాయీలా కాకుండా ఫీల్డ్లో ఉంటూ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్లా పనిచేస్తూ మా కంపెనీకి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్లా వర్క్ చేయొచ్చు. కానీ ఇందులో ఒక చిన్న రిస్క్ ఉంది. నువ్వు ఎలాంటి న్యూస్ తెచ్చినా మేము తీసుకుంటాం, నీకు కావాల్సింది ఇస్తాం, కానీ క్రెడిట్ నీదని మేము చెప్పలేం. జస్ట్ సోర్స్ అనే పదం వాడతాం. అలా నువ్వు చేస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
ఇంకొక విషయం, రేపు నీకు ఫీల్డ్లో ఏదైనా జరగదాంది జరిగినా నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. నువ్వు ఎవరో ఏంటో మాకు తెలీదు. అలా నీకు ఓకే అయితే చెప్పొచ్చు. సార్, నిజం చెప్పాలంటే నేను ఇలాంటి ఆఫర్ కోసమే చూస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే నాకు చాలా ఇష్టం. నేను చేస్తాను సార్. నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వసంత్. థ్యాంక్ యూ. అది కాదు సార్, ఒక్కసారి నా మాట వినండి. చూడమ్మా, అనవసరంగా మా టైం వేస్ట్ చేయొద్దు. ప్లీజ్ గో అవుట్ సైడ్. నెక్స్ట్. సార్, మీరు మేనేజర్ కావచ్చు, మీరు ఉద్యోగం ఇచ్చే పొజిషన్లో ఉండొచ్చు, కానీ ఒక నీతి నిజాయితీ పరుడైన వ్యక్తిని నిజాలు తెలుసుకోకుండా ఫ్రాడ్ అని జడ్జ్ చేయకూడదు సార్. ఫ్రాడ్ని ఫ్రాడ్ అనక ఇంకేమంటారు? మైండ్ యువర్ టంగ్ మిస్టర్. ఇంకొకసారి ఆ మాట అంటే బాగుండదు. మీరు ఉద్యోగం లేదు అనండి, ఓకే. లేదా నా క్వాలిఫికేషన్ సరిపోదు అనండి, అది కూడా ఓకే. లేదు, అసలు నాకు స్కిల్సే లేవన్నా కూడా ఓకే. కానీ సంబంధం లేని మా నాన్ననంటే మాత్రం నేను ఊరుకున్నా. ఖచ్చితంగా అంటారు. నేనే కాదు, ఈ విషయం తెలిసిన ఏ కంపెనీ కూడా నీకు ఉద్యోగం ఇవ్వదు. ముందు బయటికి వెళ్ళు. అది చూస్తాను సార్. ఎవరో అన్న మాటలకి నేనేంటి ఇలా అయిపోతున్నాను? నేను ఈరోజు ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి. అది నాకు చాలా ఇంపార్టెంట్. జాన్, విష్ చేసినా పట్టించుకోవట్లేదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు, కొంచెం బిజీగా ఉన్నానంతే, అందుకే ఫోన్ తీయడం లేదు. అయినా నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా వస్తే ఎలా? ప్రాపర్ అపాయింట్మెంట్ లేకుండా నేను నీకు టైం ఎలా ఇస్తాను? ఏంటి అందరూ కొత్తగా మాట్లాడుతున్నారు? చూడు, ఇదివరకు ఇట్లా ఏదీ లేదు. నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉండడం కుదరదు. అపాయింట్మెంట్ తీసుకొని రా, వెళ్ళు. మరి ఆ రోజు మా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, అప్పుడు అపాయింట్మెంట్ గుర్తుకు రాలేదా? ఇంటి చుట్టూ నువ్వు తిరిగావు కదా, డబ్బులు తీసుకొని క్యాంపియన్ కి పంపిస్తానని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఈ విషయం మా మమ్మీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీ మమ్మీ కాకపోతే ఇంకెవరికైనా చెప్పుకో. ఈ బెదిరింపులకి నేను భయపడను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు, లేదంటే బయటికి గెంటేయాల్సి ఉంటుంది. ఏంటి? నన్ను బయట గెంటేస్తావా? భానుమతి కూతురు సౌందర్యాన్ని బయట గెంటేస్తావా? అంతవరకు తెచ్చుకోకు అంటున్నా. ఏంటి ఆయుష ఇది? అడ్డమైన మనుషులు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే అలా చూస్తున్నావు? సారీ సార్. మేడం ప్లీజ్ వెళ్ళండి మేడం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మేడం, ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళిపోండి మేడం. ఫ్రాడ్ చేసిన భరద్వాజ్ కూతురికి మా కంపెనీలో జాబ్ లేదు, బయటికి వెళ్ళండి. భరద్వాజ్ కూతురువా నువ్వు? అవును, మీ నాన్న జనాలు ఎందుకు మోసం చేశాడు? ఇలాంటి వాళ్ళకి మా ఆఫీస్లో జాబ్ లేదు, వెళ్ళొచ్చు.
రాహుల్, నువ్వు కొట్టిన దెబ్బకి ఆ సౌందర్యకి దిక్కుతోచక ఏం చేయాలో తెలియక బొంగురంలా గింగురాలు తిరుగుతుంది. ఆడవాళ్ళతో కాంటాక్ట్లో ఉన్న జాన్ ఐడి తీసి సౌందర్య వాళ్ళ గొంతు మీదికి రాగానే వాడు అమ్మాయిని పట్టించుకోవడమే మానేశాడు. ఆ సౌందర్య వాడి దగ్గర తిట్లు తిని అవమానపడి వెళ్ళిందిరా. అరే ఏం జరిగిందిరా? రాహుల్తో పెట్టుకుంటే ఆ రావణుడితో పెట్టుకున్నట్టే అని ఆ సౌందర్యకి, ఆ సౌందర్య అమ్మకి అర్థం కావాలి. వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశారో ఈ రాహుల్ని టచ్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూపిస్తాను. వాళ్ళ బ్రతుకులు బస్టాండ్ చేస్తాను. రేపటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండాలి. వాళ్ళ మీద నిఘా పెట్టండి. అరే రాహుల్, నిన్ను అవమానించిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదురా. వదిలిపెట్టడానికి నేనేమైనా బురద పామునా? నాగుపాముని. అవకాశం దొరకగానే కాటు వేస్తాను, ప్రాణాలు తీస్తాను. నన్ను చెంపదెబ్బ కొట్టిన వాళ్ళ జీవితాల మీద కొడతాను. అనుక్షణం కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తాను. ఎందుకు ఇదంతా జరుగుతుందో తెలియక ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తాను. ఈ విషయం నాన్నకు తెలియకూడదు. ఆల్రెడీ పగ తీర్చుకున్నావు, వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చావు, ఇక ఆపే అంటాడు. దెబ్బతిన్నది నేను కదా, అలా ఇలా వదిలేస్తాను. టు బి కంటిన్యూడ్. సమయు, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు, గుండెల్లో ఉన్న బాధ. ఏం జరిగింది? నేనే కాదు, ఈ విషయం తెలిసిన ఏ కంపెనీ కూడా నీకు ఉద్యోగం ఇవ్వదు. ముందు బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళండి. భరద్వాజ్ కూతురువా నువ్వు? ఎందుకు డాడీని అందరూ ఇన్ని మాటలు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చేసిన మంచి పనులను పక్కన పెట్టి తను చెయ్యని తప్పుకు దోషిని చేసి ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే రాక్షసానందం పొందుతున్నారు. నిజంగా నాన్న తప్పు చేసుంటే చేసిన తప్పును ఒప్పుకుని శిక్షను అనుభవించేవారు. కానీ చెయ్యని నేరానికి నింద పడేసరికి తట్టుకోలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దాన్నెందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. నేను మా నాన్న అని చెప్పడం లేదు. ఆయన నేరం చేశారన్న అబద్ధాన్ని జరిపి చూస్తే అతను చేసిన మంచేంటో, అతను ఎంత గొప్పవారో తెలుస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని నమ్మించి దాన్ని ప్రచారం చేస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నిజమే కావచ్చు సమయు, కానీ జనాలకు నిజాల కన్నా అబద్ధం అంటేనే ఎక్కువ ఇష్టం. అబద్ధానికి కనెక్ట్ అయినంత త్వరగా నిజాన్ని ఒప్పుకోలేరు. చెడుని ఇష్టపడినంత ఈజీగా మంచిని కోరుకోలేరు. అలా అని నేను ఇలా చూస్తూ మా నాన్నని అంటూ ఉంటే వింటూ భరించలేను. ఎలాగైనా మా నాన్న ఫ్రాడ్ కాదు, అతను గొప్ప నిజాయితీ పరుడు అని లోకానికి తెలిసేలా చేస్తాను. అందుకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. నువ్వన్నట్టు అబద్ధాన్ని చెరిపేసి
నిజాన్ని బయటపడేలా చేస్తాను. మా నాన్న నేరస్తుడు అన్న వాళ్లతోనే మా నాన్న గ్రేట్ అనేలా చేస్తాను. చూడు సమ్యు, నువ్విలా ఆవేశపడటం వల్ల ఉపయోగం లేదు. కానీ నువ్వు అనుకున్నది సాధించగలవు. ఆ సత్తా నీలో ఉంది. కానీ మీ నాన్ననన్న మాటలతో ప్రెజెంట్ ఉన్న సిచ్యుయేషన్ని మర్చిపోతే ఎలా? నువ్వు మీ నాన్న నేరస్తుడు కాదు అని నిరూపించడం ఎంత ఇంపార్టెంటో, అటు నీ ఫ్యామిలీని బాగా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు నీ ఫ్యామిలీకున్న ఒకే ఒక్క సోర్స్ నువ్వు. ఎవరో ఏదో అన్నారని ఇలా ఆగిపోతే ఎలా చెప్పు? లేదు, నేను ఆగిపోలేదు. జస్ట్ ఆలోచిస్తున్నాను. నా ఫ్యామిలీ గురించి ఎప్పుడు నా మనసులో ఉన్న బాధ్యత గుర్తు చేస్తూనే ఉంటుంది. పైగా నాన్న ఆశయాలు నెరవేర్చడం కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అందరూ అలా అంటుంటే ఎమోషనల్ అయ్యానే కానీ నా బాధ్యత మర్చిపోలేదు. ఇదిగో ఈరోజు ఇంకో ఇంటర్వ్యూ ఉంది, దాన్ని కూడా అటెండ్ అవుతాను. జాబ్ వస్తే సరే, లేదంటే ఏం చేయాలో అప్పుడు చూస్తాను. నాకు తెలుసు సంయుక్త నీ పట్టుదల. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అవును, భోంచేసావా? సరే పద, అలా వెళ్ళి ఏమైనా తిందాం. నాకు ఆకలిగా లేదే, నువ్వు వెళ్ళి తినేసిరా. అలా ఎలా కుదురుతుంది? పద, ఇద్దరం తిందాం. కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? ఇంటికి రావడం ఆలస్యం అయితే ఇంటిమేట్ చేయాలన్న ఆలోచన లేదా? అయినా నీకెందుకు నా విషయం? చెప్తాను కానీ ముందు బండెక్కు. నేను నీ బండి మీద ఎక్కను. ఆ బొంగమూతి స్టిల్ ఆపి వచ్చి బండెక్కు. ఏంటి? నాది బొంగమూత? నీదే కోతి మూతి. నీదే ఆ మూతి. లేదు, నీదే. ఏయ్